అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు జైకా ట్రీట్స్. ఈరోజు నేను ఇంట్లోనే హెల్తీ అండ్ టేస్టీగా రాగి కుకీస్ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను. టీ టైంకి కానీ పిల్లల లంచ్ బాక్స్లో కానీ ఇది పర్ఫెక్ట్ స్నాక్ అండి. నేను ఈరోజు స్టవ్ మీద అండ్ ఎయిర్ ఫ్రైయర్ మీద ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను. దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ గోధుమ పిండి లేదా మైదా పిండి, 1 కప్ రాగి పిండి, 2 టీ స్పూన్ల కోకో పౌడర్, 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అని మనం విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్లో అరకప్పు ఘీ లేదా బటర్ యూస్ చేయొచ్చు అండ్ 1 కప్పు జాగరీ పౌడర్. మీరు ఈ ప్లేస్లో షుగర్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. పెద్ద బౌల్ తీసుకోండి, నేను చిన్న బౌల్ తీసుకున్నాను. మిక్స్ చేయడానికి ప్రాబ్లం ఉందని పెద్ద బౌల్లో నేను షిఫ్ట్ చేసుకున్నాను. నెయ్యి అండ్ జాగరీ పౌడర్ రెండూ కలిసిపోయి ఫ్లఫీగా అవ్వాలండి. అప్పుడు వరకు విస్కర్ హెల్ప్తో బాగా విస్క్ చేయండి. చూడండి, ఇలాగా వైట్ కలర్లో ఫ్లఫీగా అవుతుందన్నమాట. అప్పటి వరకు కాస్త 2 to 3 మినిట్స్ వరకు కంటిన్యూస్గా విస్క్ చేస్తూ ఉంటే ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో మన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం. ఇవి రెండు వేసిన తర్వాత చాలా స్మూత్గా మనం దీన్ని డౌ చేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్ యూస్ చేసుకుంటూ మనం ఇందులో అరకప్పు మిల్క్ అనేది తీసుకోవాలి. పూర్తిగా అరకప్పు పడకపోవచ్చండి, పిండి బట్టి ఉంటుంది. కాకపోతే సాఫ్ట్ డో అనేది తయారవ్వాలన్నమాట. ఇందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి, లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. సో డో అనేది ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మీకు ఇష్టమైన షేప్లో మీరు తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చి విస్కర్తో చిన్న కట్స్ ఇచ్చాను. పైన మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా గార్నిష్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ కోసం సిద్ధం చేస్తున్నానండి అండ్ స్టవ్ మీద కూడా చేస్తున్నాను. సో స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన కడాయిలో నేను దీన్ని బేక్ చేస్తున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో 20 to 25 మినిట్స్ మనం దీన్ని బేక్ చేసుకోవాలి. అదే ఎయిర్ ఫ్రైయర్ అయితే 80 degrees to 10 మినిట్స్ హీట్ చేసిన తర్వాత బేక్ చేయడానికి 180 degrees to 20 to 25 మినిట్స్ పడుతుంది. సో అంతేనండి, మన రాగి కుకీస్ రెడీ అయిపోయాయి. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మనం దీన్ని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. సో రాగి మనం డైలీగా ఏదైనా జావా అది చేసుకుంటుంటాం కదండి, అలా కాకుండా ఒకసారి ఈ వర్షన్లో రాగిని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. అబౌవ్ 3 to 4 ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా హ్యాపీగా ఇవ్వచ్చండి. మీరు ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మిస్ కావద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కుకింగ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ టేస్ట్ అండి, ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ మెమరీస్. హ్యాపీ కుకీ అండ్ హ్యాపీ డే.